మూడో మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు చూడండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన తన శిష్యుడును తన దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేను. సిలువలో మహావేదనలో ఆ బాధలో ఉండి తల్లిని చూస్తున్నాడు, ఒకవైపు శిష్యుని చూస్తున్నాడు. తల్లిని చూస్తున్నాడు, మరొక వైపు శిష్యుని చూస్తున్నాడు. వారిద్దరితో ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకమైన సంబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు సిలువలో ఉండగా. గుర్తుపెట్టుకోండి, వారికి ప్రభువుకి మధ్య ఉన్న ఆ ప్రత్యేకమైనటువంటి ఆ ప్రేమ బంధాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన తల్లి ఒంటరిగా నిలిచిపోయిన ఆ క్షణాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభు గర్భాన్నబడినది మొదలుకొని ఎన్నో బాధలు అనుభవించింది తల్లి. ఆమె హృదయములో ఖడ్గము దూసుకొని పోతుందని సిమెయోను ప్రకటించాడు. ప్రభు గర్భాన్న పడినది మొదలుకొని ఆమె ఎన్నో బాధలు అనుభవించింది లోకంలో ప్రభు కోసం. గుర్తుపెట్టుకోండి, ప్రభు కోసం. అయినా ప్రభువుని ఆమె వదల్లా. అందరూ విడిచేశారు. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎవరు రాలా సిలువు దగ్గరికి. అన్నని చూడడానికి ఎవరూ రాలా. ఎందుకంటే నమ్మలా, దేవుని కుమారుడని నమ్మలా, రక్షకుడని నమ్మలా. పైగా ఆయన్ని వెంబడిస్తే మాకు కూడా హాని జరుగుతుంది సమాజంలో అని ఆయన్ని అంగీకరించలా. అయితే తల్లి, మోసిన తల్లి ఆమె విడిచిపెట్టలా, ఒంటరిగా వచ్చింది. అప్పటికి యోసేపు గారు లేరు. ప్రభువుకి తండ్రిగా పిలువబడిన మరియ తల్లి భర్త అయినటువంటి యోసేపు గారు లేరు. అప్పటికి ఆయన మరణించాడు. ఆయన ఉంటే వచ్చి ఉండేవాడు, ఆయన లేడు కాబట్టి ఆయన రాలేదు. ఆమె తల్లి కాబట్టి, ప్రభు ఎవరో తెలుసు కాబట్టి, రక్షకుడని తన ప్రభు అని తెలుసు కాబట్టి ఆమె ఒంటరిగా అక్కడికి వచ్చింది. అప్పటికి వృద్ధాప్యంలో ఉంది, ఏ ఆధారం లేదు. అప్పటి వరకు ప్రభు చూసుకున్నాడు, పోషించాడు తల్లిని. అయితే ఇప్పుడు ప్రభు దూరమయ్యే పరిస్థితులు. ఆమె ఒంటరిగా నిలిచిపోయింది, ఒంటరిగా మిగిలిపోయింది. తర్వాత ఆమె పరిస్థితి ప్రభు ఆలోచిస్తున్నాడు. ఎక్కడ? సిలువలో. ఎవరి గురించి? తన గురించి కాదు, తన తల్లి గురించి. తన తల్లికి ఇప్పుడు ఏం కావాలి? వృద్ధాప్యంలో ఏం కావాలి? ఆదరణ కావాలి, చూసుకునేవారు కావాలి. ఆలోచన చేస్తున్నాడు ప్రభు. సిలువలో వేదనలో బాధ్యత గుర్తు చేసుకుంటున్నాడు. గుర్తించండి, చాలామంది ఏ బాధ, ఏ వేదన ఏమీ లేకపోయినా బాధ్యత లేదు చాలామందికి. కుటుంబం మీద బాధ్యత లేదు చాలామందికి. తిని త్రాగుతూ తిరుగుతూ ఉన్నారు చాలామంది. అవునా కదా? ఆలోచన చేయండి. ఏ బాధ్యత లేని వాళ్ళుగా తిరుగుతున్నారు చాలామంది. ఒక్కసారి ప్రభుని చూడండి. ఒక్కసారి చాలామంది పెళ్ళిళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోరు. లేదు, ఇక బాధ్యత లేదు. అవునా కదా? తల్లిదండ్రులను పట్టించుకోరు. పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల్ని చూసుకోరు, విడిచిపెట్టేస్తారు చాలామంది. బాధ్యత లేదు, అయిపోయింది అనుకుంటున్నారు. అసలు నీకు బాధ్యత ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? పెళ్ళైన తర్వాతే ప్రారంభమైంది. పెళ్ళైన తర్వాతే నీకు బాధ్యత ప్రారంభమైంది. నీ తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ప్రారంభమైంది. చాలామందికి తెలియడం లేదు ఇది. చాలామంది భార్య మాట విని తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. బాధ్యత లేదనుకుంటున్నారు చాలామంది. పెళ్ళైన తర్వాతే నిజమైన బాధ్యత ఉంది అని ఇక్కడ వాక్యం చెప్తుంది. బాధ్యత మర్చిపోకూడదు. వేదన వచ్చినా బాధ్యత మర్చిపోకూడదు. కుమారుడు తల్లి పట్ల ఎలాంటి బాధ్యత చూపిస్తున్నాడు చూడండి. తల్లిని చూస్తున్నాడు వేదనలో, ఆమె గురించి ఆలోచిస్తున్నాడు వేదనలో. ఒకవైపు శిష్యుని చూశాడు. ఏమని చెప్తున్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇక నుంచి నీ కుమారుడు నా శిష్యుడు, నాకు ప్రియమైన శిష్యుడు యోహానే ఇక మీదట నీ కుమారుడుగా ఉంటాడు, నిన్ను చూసుకుంటాడు అనే ఒక భరోసా ఇస్తున్నాడు చూడండి. భరోసా ఇవ్వగలరా ఈరోజు కుమారులు, కుమార్తెలు ఇస్తున్నారా? వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకి భరోసా ఇస్తున్నారా? మీరేం భయపడద్దు, నేనున్నాను, మేమున్నాము, మేము చూసుకుంటామని ఆ భరోసా ఇస్తున్నారు ఎవరైనా? కాళ్ళు చేతులు అన్నీ బాగున్నా, ఆరోగ్యం ఉన్నా, బలమున్నా, అన్నీ ఉన్నా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు. అందుకే వృద్ధాశ్రమాలు, అందుకే అనాథ శరణాలయాలు. ఎందుకు చెప్పండి? వాటి అవసరత ఏముంది? వాటి అవసరత ఏముంది? తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు. ఒకసారి ప్రభు జీవితాన్ని చూడండి. సిలువలో వేదనలో ఉండగా తన తల్లిని మర్చిపోలేదు. తన గురించి ఆలోచన చేయడం లేదు, తన తల్లి గురించి ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయే గడి ఆసన్నమైంది. ఇంకా ఆయన తల్లి ఇంకా భూమి మీద ఉండాలి అనేక సంవత్సరాలు. అందుకే ఆమె గురించి ఆలోచన చేస్తున్నాడు.
వెంటనే శిష్యునితో చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి, నీవు ఆమెను చూసుకోవాలి, నీవు ఆమెను చూసుకోవాలి. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ఆదరణ ఒకసారి మీరు ఆలోచన చేయండి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, వారి అవసరాలు తీర్చాలి. లేకపోతే అలాంటి వారి మీదకి శాపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అలాంటి వారి మీదకి శాపం వస్తుంది. భార్య మాటలు విని వెళ్ళిపోతే ఆ శాపం నుంచి భార్య కూడా కాపాడలేదు. దేవుని యొక్క శిక్ష దిగి వస్తే ఎవరు మనల్ని కాపాడలేదు. కాబట్టి వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని పోషించాలి, చూసుకోవాలి. వృద్ధులైనటువంటి అత్తమామల్ని ఏం చేయాలి? చూసుకోవాలి. వాళ్ళు ఉన్నంత వరకు, వాళ్ళు చనిపోయేంత వరకు వారి యొక్క అవసరాలు తీర్చాలి. కుటుంబం అంటే బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబం దేవుడిచ్చినటువంటి వరం. కుటుంబం ఏంటి? దేవుడిచ్చినటువంటి వరం. ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబంలో ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి ఇక్కడ ప్రభు మనకేం నేర్పిస్తున్నాడు? బాధ్యత నేర్పిస్తున్నాడు. ప్రేమ, బాధ్యత నేర్పిస్తున్నాడు. ప్రేమ ఉండాలి, బాధ్యత ఉండాలి. ఇవి రెండు లేకపోతే క్రైస్తవుడు కాదు. ప్రేమ బాధ్యత లేనివాడు క్రైస్తవుడు కాదు. పెళ్ళిళ్ళు చేసుకొని భార్యని విడిచిపెట్టేవాడు, తాగి తందనాలాడుతూ కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగేవాడు, పిల్లలను పట్టించుకోకుండా తిరిగేవాడు, నిరంతరము తాగుతూ తిరుగుతూ బాధ్యత లేకుండా తిరిగేవాడు మనిషే కాదు. కుటుంబం అంటే బాధ్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మనం నష్టపోయినా మనల్ని నమ్ముకున్న వారికి భరోసా ఇవ్వాలి. మనం కష్టంలో ఉన్నా, మనం వేదనలో ఉన్నా మనల్ని నమ్ముకున్న వారికి ఆదరణ చూపించాలి, భరోసా ఇవ్వాలి. వారి నిర్లక్ష్యము చేయకూడదు. తల్లిదండ్రులు వారి యొక్క ఉద్యోగంలో కానీ, ఇంటి పనుల్లో కానీ ఎంతో బాధ అనుభవిస్తున్నా కూడా పిల్లలను చాలామంది నిర్లక్ష్యము చేయరు. వాళ్ళని చూసుకుంటారు. వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో తీరుస్తారు. ఒకవైపు వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోయినా, ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతున్నా, అవమానాలు ఎదురవుతున్నా, నష్టాలు సంభవిస్తున్నా కూడా చాలామంది తల్లిదండ్రులు పిల్లలను నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళ కొరకే వాళ్ళ జీవితాలు త్యాగం చేసి వాళ్ళని గొప్పవారిగా చేయుటకు అహర్నిశలు కష్టపడతారు. మన ప్రభు కూడా ఆయన అదే చేశాడు. ఆయన మహా వేదనలో ఉండి కూడా ఆయన తల్లిని, శిష్యుడిని పట్టించుకున్నాడు. శిష్యుడు ప్రభు రొమ్ము మీదే ఆనుకొని ఉండేవాడు ప్రతిసారి. అయితే ప్రభు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు, ఎవరు రొమ్ము ఆనుకుంటాడు? ఆలోచించేయండి. ఆ ప్రేమని ఎవరిలో చూస్తాడు ఇప్పుడు? అందుకే ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. నాలో ఉన్న ప్రేమ నా తల్లిలో నీవు చూస్తావు. ఆలోచన చేయండి. ప్రభువులో ఉన్న ప్రేమ మనలో ఉండాలి. ప్రభు శిష్యుల్ని ఏ విధంగా ఆదరించాడో మనము మన దగ్గర ఉన్న వారిని అలా ఆదరించాలి. మన దేవుడు ఆదరించేవాడు, గొప్ప ఆదరణ చూపించేవాడు మన దేవుడు. మనం కూడా ఇతరుల పట్ల ఆదరణ చూపించేవారిగా ఉండాలి. ఇదిగో నీ తల్లి, ఈమెలో నా ప్రేమను నువ్వు చూస్తావు. ఇదిగో ఈమె నీ తల్లి, ఇక మీదట నీవు ఆమెను చూసుకోవాలి. వృద్ధాప్యంలో నేను ఉంటే ఎలా చూసుకునేవాడినో నీవు అలాగే చూసుకోవాలి. ఎలాంటి ప్రేమ బంధాన్ని సిలువలో ప్రభు కలిపాడో చూడండి, చూపించాడో చూడండి.